యెస్ ట్రేడర్స్, మనం లాస్ట్ టైం నిన్న వీడియో పెట్టుకున్నాం కదా, 25,302 బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేస్తే ఈ లెవెల్ వరకు వస్తుందని పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్గా ఈరోజు ఎక్స్పైరీ అయితే. ఈ ఎక్స్పైరీ మంత్ ఫిబ్రవరి మంత్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకు వెళ్ళిపోద్ది అంటే ఎక్స్పైరీ 5 డేస్ టోటల్గా అందులోనే ఉండిపోయాయి. ఈరోజు కూడా ఎక్స్పైరీ అందులోకి వెళ్ళిపోతుంది కనుక ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనేది మనం నిన్న ఒక అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని చెప్పుకోలే కానీ, మనం ఈ కింద 302 కింద కనుక మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలని కూడా అనుకున్నాము. ఈ మార్చ్లో ఈ లెవెల్స్, ఈ గోల్డెన్ జోన్ రేషియో దాటి మెల్లగా పైకి వెళ్తుందా, లేదంటే మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ కిందికి వస్తుందా అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే లెవెల్ చెప్పుకున్నామో 24,669 అని లెవెల్ చెప్పుకున్నామో ఆ లెవెల్ నుంచే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. దాన్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ వీక్ క్లోజ్ అవుతుంది రేపు. ఈరోజు ఎక్స్పైరీతో కనుక రేపు హాలిడే ఉంటుంది. ఈ మంత్ ఒక 2-3 హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్ ప్రకారం మనం కొంచెం చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రేపు హాలిడే ఉంటుంది కనుక ఈరోజు కొంచెం బులిష్గానే ఉండే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. కానీ మన లెవెల్స్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫిబోనాచి ద్వారా యూజ్ చేసే లెవెల్స్ ఏ రకంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి ఒకటి. ఓకే, ఈరోజు మంత్లోకి వెళ్ళిపోతుంది కానీ మనకిక్కడ మార్చిలో స్టార్ట్ అయింది. మార్చు ఈరోజు సెకండ్ కదా, మార్చి సెకండే. కానీ ఈ డే అనేది వీక్లీ పరంగా చూసుకుంటే ఎక్స్పైరీ ఇందులో ఉంది, ఇక్కడికి వెళ్ళిపోద్ది. అందుకే నిన్న మనం ఈ లెవెల్ నిన్న క్లోజ్ అయితే ఇక్కడ 302 కింద క్లోజ్ అయితే ఇక్కడికి వస్తుందని కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి పైకి వెళ్తుందని కూడా చెప్పుకున్నాం. ఈ రెండు లెవెల్స్ అవే అనమాట, ఈ గ్రీన్ లెవెల్స్. ఓపెన్ ఇక్కడ దీనిపైన ఓపెన్ అయ్యింటే పైన వెళ్ళేది, కానీ ఇదంతా గ్యాప్ ఉందని కూడా చెప్పుకున్నాం కదా. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మళ్ళీ కిందికి వస్తుందని కూడా చెప్పుకున్నాం. ఫిబ్రవరి మొత్తం చెప్పుకున్నాం మనం. ఓకే, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మన లెవెల్స్ ఏ రకంగా యూజ్ అవుతున్నాయి అనేది. అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే.